కాటేరమ్మ. ఈ పేరుని మీరు సలార్ మూవీలో విని ఉంటారు. కాటేరమ్మని కర్ణాటకలో చాలా ఎక్కువగా పూజిస్తారు. కాటేరమ్మ తల్లి కథ ఏంటో మీకు తెలుసా? రండి తెలుసుకుందాం. టాపిక్లోకి వెళ్ళే ముందు కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. ఇంక స్టార్ట్ చేసేద్దాం రండి. పార్వతీదేవి అర్ధరాత్రి ఒంటరిగా బయటకు వెళ్ళడం శివుడు గమనిస్తాడు. తెల్లవారుజామున సూర్యోదయం అవ్వకముందే పార్వతీదేవి తిరిగి వచ్చేస్తుంది. ఇలా 2-3 రోజులు గమనించిన శివుడు పార్వతీదేవిని ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగితే, నేను ఎక్కడికి వెళ్ళడం లేదు, నాకేమీ తెలియదు అని చెప్తుంది. తర్వాత రోజు పార్వతీదేవి మళ్ళీ వెళ్తుంటే శివుడు కూడా వెళ్ళి చూస్తాడు. పార్వతీదేవి అడవిలోకి వెళ్ళి ఉగ్ర రూపమైన కాళీ అవతారం ఎత్తి పాతిపెట్టిన శవాలను బయటకు తీసి తింటుంది. ఇది అంతా గమనించిన శివుడు ఇలా చేయకూడదు అని చెప్పి అడవిలో పెద్ద గొయ్యి తీస్తాడు. తర్వాత రోజు రాత్రి పార్వతీదేవి మళ్ళీ వెళ్తున్నప్పుడు ఆ గొయ్యిలో పడుతుంది. పార్వతీదేవి గొయ్యిలో పడగానే పైకి చూడగానే శివుడు కనబడేసరికి ఉగ్రరూపమైన సగభాగాన్ని ఆ గొయ్యిలోనే వదిలేసి వచ్చేస్తుంది. అలా ఆ గొయ్యిలో వదిలేసిన ఉగ్రరూపమే ఆ కాటేరమ్మ తల్లి.